తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగరా. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఈ దినం మీరు మాకు ప్రసాదించారు, ఈ దినం మీరు మాకు అభివృద్ధి కలిగించండి, నేను మిమ్మల్ని స్తుతిస్తాను, నేను మిమ్మల్ని కృతజ్ఞత అర్పణ చెల్లిస్తాను అన్నటువంటి ఆరాధన పాఠ్య భాగం ఈరోజు మనం చదువు. దేవుని వాగ్దానం కూడాను, నేను మీకు పవిత్రపరుస్తాను, మీ ధాన్యాదులు ఏవి కూడాను కొరత కొదువు లేకుండగా నేను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు మాటిచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రభునందు ఆయన చెప్పిన మాట ప్రకారంగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారు కలిగి ప్రభువును మహిమ చెల్లిస్తా ఉంటారో తప్పకుండా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దాన ఫలాలు మనం పొందుకుంటాం. సంఘమా, దేవుడు ఒకసారి చెప్తే ఆ మాట ఇస్తే వెనక్కి తీసుకోడు. ఒకవేళ మనం తప్పు చేసినా గానీ వెనక్కి తీసుకోడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. మనం తప్పు చేసినా గానీ ఆయన ఇచ్చిన వాగ్దానము మళ్ళీ వెనక్కి తీసుకోడు. ఆ తప్పును సరిచేసి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అనుభవించే కృపలోకి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఉదాహరణకు చక్కగా మనకు అర్థం కావటానికి రాజైన దావీదుకు చిన్నతనంలో దేవుడు ఏర్పాటు చేశాడు కదా. గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెల దొడ్డి నుండి ఇశ్రాయేలు ప్రజల పైన సింహాసనాన్ని అధిష్ఠింపజేసి అక్కడ కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. మధ్యలో తప్పు చేశాడు, కానీ తప్పు చేశాడు కదా అని ఆ రాజరికం నుండి లేకుంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నుండి ఆయనకి తీసివేసేయలేదు, కంటిన్యూ చేయించాడు. మనం తెలుసుకొని సరి చేసుకుంటే ఆ కంటిన్యూషన్ అనేది వస్తుంది. సౌలుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ సౌలు ఆ పశ్చాత్తాప జీవితంలో లేదు. వాక్యం అది. కేవలము మీరు సామ్యుయేలు గ్రంథము మొదటి 2 అధ్యాయము 15వ అధ్యాయం వరకు చదివితే అతని వృత్తాంతం మనకు కనిపిస్తూ ఉంది. అయితే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క ఇష్టానికి లోబడి శాంతి, సమాధాన, సంతోషమైనటువంటి జీవితాన్ని, రాజరికాన్ని అతను నడిపించాడని వాక్యం మనకు సెలవిస్తుంది. సౌలు 40 సంవత్సరాలు పాలించాడు. 38 సంవత్సరాలు దేవునికి చిత్తానికి లోబడకుండా ఇష్టానుసారంగా నడిపించి గద్దె దిగిపోయాడు. 100 ఏళ్ళు దేవునికి మనకిస్తే మనం ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తం చొప్పున మనము మన విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం గడుపుతా ఉన్నామో ఈ మాటను బట్టి మనం బ్యారేజ్ వేసుకోవచ్చు. హల్లెలూయా. నోటి మాట చాలా మార్లు మనం ప్రార్థన చేస్తాము, చాలా సార్లు విశ్వాస జీవితం చూపిస్తూ ఉంటాం. అది కార్యరూపేణ దాల్చినప్పటికీ వెనక అంజు వేసేస్తాం. కార్యరూపంలో అది చేయాల్సి వస్తే వెనక్కి అడుగు వేసేస్తాం. పరిస్థితులు మనకు సహకారం చేయదు, మనమే ఆ పరిస్థితులు మన గుప్పెట్లోకి తీసుకోవాలి. దేవుడు ఏం చేశాడో తెలుసా? నిన్ను నన్ను క్షేమంగా మనం ఉండడానికి ఈ కాలగతులన్నీ కూడా తన వశంలో ఉంచుకున్నాడని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా రాయబడింది. చూసారా? చాలా మార్లు అందుకే మనం ప్రార్థన చేస్తాం. మొన్న అంతా ప్రార్థన చేశాం, ప్రభువా వరదలు వచ్చేస్తున్నాయి, అక్కడ సునామీ వచ్చేసింది, అక్కడ తుఫాను వచ్చేసింది, అక్కడ విభోత్సవం వచ్చేసింది, దేవా రక్షించు. ప్రార్థన చేసి వస్తున్నామా లేదా? వస్తున్నామని వచ్చాం. మరి కాలగతులు, ఈ కాలం అంతా కూడాను, ఈ వాతావరణం అంతా ఆయన సృష్టి కనుక ఆయన స్వాధీనంలో ఉంది కనుక ప్రతి పరిస్థితులంతా కూడాను మన చేతుల్లోకి దేవునికి ఇచ్చ ప్రకారంగా మనము దాన్ని మలుచుకోవటానికి అది మన స్వాధీనంలోకి మనం తీసుకోవాలి. లేకుంటే అదే మనల్ని ఆట ఆడిస్తుంది. అట్లా కాకుండా దాన్ని మనము స్వాధీనపరుచుకొని దేవునికి నచ్చినట్లుగా అనేకులకు ఆమోదయోగ్యంగా, సంఘానికి, కుటుంబానికి ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా మన విధి విధానాలు, మన కార్యకలాపాలు చేయాల్సినటువంటి అవసరత ఉంది. సంఘమా, దేవుడు దీవించిన దీవెనలు ఏమయ్యాయి? దేవుడు ఒకవేళ నీకు ఏదైనా వాగ్దానం చేస్తే అది తీర్చకుండా ఉంటాడా? ప్రభువారు చెప్పారు, నీ కుమారుడికి రొట్టె అడిగితే ఏదైనా రాయినిస్తావా అని వాక్యంలో మత్తయి సువార్తలు అది ఉంటుంది, అన్ని సువార్తల గ్రంథాలు. మన పిల్లలు మనకి ఏదైనా అడిగితే విలువైనదే మనం ఇస్తాం. అలాంటిది మనం గనుక అడిగితే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గనుక మనం జీవిస్తే దేవుడు దీవించినటువంటి దీవెనలు మాయమవుతాయా? దుష్టుడు కబలించగలుగుతాడా? మన చేతి నుండి అది స్వాహా చేసుకోగలుగుతాడా? తీసుకున్నా గానీ దేవుడు వాటిని లాక్కొని తీసుకొచ్చి మళ్ళీ నీకు 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యోబు జీవితంలో దేవుడు జరిగించాడు. ఎవరి జీవితంలో దేవుడు జరిగించలేదు చెప్పండి? ఉన్నదంతా కోల్పోయి బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రియుల యొక్క జీవితాలు ఏమయ్యాయి? పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించలేదా? దేవుడు దీవించినటువంటి దీవెనలు ఏమయ్యాయి? కొంతమంది మార్గ మధ్యంలో దేవునికి అవిధేయతగా అయిష్టమైనటువంటి నెపాలు పెట్టి మార్గ మధ్యంలో వాళ్ళు రాలిపోయినారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నిండు మనసుతో వెంబడించినటువంటి కాలేబ్తో పాటు చాలా మంది ఎంటర్ అయ్యగలిగారు. హల్లెలూయా. ఆ కోవలో మీరు, నేను, మనము దేవుడు ఈ స్థలంలో
ఉంచబెట్టి పరలోక కానానికి నడిపిస్తూ ఉన్నాడు. కనుక మన బ్రతుకులు దేవుడిచ్చినటువంటి దీవెనలు అందిపుచ్చుకోవటానికి ఆయన తలపెట్టినటువంటి తన యోచన చొప్పున మనం జీవించాల్సినటువంటి అవసరత అక్కరత ఎంతైనా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో విత్తువ అని ఉపమానం. 4వ వచనంలో ఏమని ఉంది అని అంటే, విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు విత్తుతున్నప్పుడు మొట్టమొదటి మాట ప్రభువారు చెప్పింది, త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి, అవి పక్షులు ఎత్తుకుని వెళ్ళాయి. త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు ఎత్తుకుని వెళ్ళాయి. నాటిన వాంది తప్ప, ఎత్తుకుని వెళ్ళిన వాంది తప్ప. వ్యవసాయం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని మనము కట్టుకోవటానికి కావాల్సిన జాగ్రత్తలంతా కూడాను మన చేతుల్లోనే దేవుడు భద్రత కల్పించాడు. మనకి అన్ని అర్హతలు ఇచ్చాడు. కనుక వాటిని మనం భద్రపరచుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం. వర్ష ఉంది, వర్షకి కన్న తల్లిదండ్రులుగా విజయభాస్కర్ బ్రదర్, మిస్సెస్ విజయభాస్కర్ గారికి దేవుడు దీవించాడు. ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అందరూ తల్లిదండ్రులు అంతే. ఆ విధంగానే ఉంది. త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళాయి. రెండోదేమో ఉపరితలం పైన విత్తనాలు విత్తబడ్డాయి, భూమి కింది వరకు అది నాటిపోలేదు. 5-6 వచనాల్లో ఆ మాట ఉంది. ఉపరితలంలో పడితే విత్తనాలు అది బాగా మొలకెత్తుతాయా? ఒకవేళ పైన పడ్డా కూడా మొలకెత్తుతుంటాయి, కానీ దాని యొక్క వేళ్ళు లోపటికి ఉండని కారణం చేత అది తొందరగా, ఒకవేళ ఎండ బాగా వస్తే వెంటనే అవి వాడి ప్రభు యొక్క సన్నిధాన వర్తనులుగా మనము బాగా ప్రభు యొక్క విశ్వాసతలో, ప్రార్థనలో, సహవాసంలో మనం నాటుకుపోవాల్సిందే. పైపైన మన బ్రతుకులు ఉండరాదు. దేవునికి ఇచ్చిన దీవెనలు ఏమయ్యాయి? నేను నిన్ను ఫలించడానికి, నువ్వు అభివృద్ధి పొందటానికి ఈరోజు నేను నిన్ను దీవించానే, అవి ఏమవుతున్నాయి? ఎందుకు నీ జీవితాల్లో అది లేకుండా పోతుంది? దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడాను మనం కాపాడుకొని ఉన్నాము, మనం కలిగి ఉన్నాం. కలిగి లేము అని నేను చెప్పటం లేదు, కలిగి ఉన్నాం. కానీ ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం అక్కరత ఉంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరు అపార్థాలు చేసుకోకూడదు. ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను గట్టిగానే పాతుకున్నాను ప్రభు సేవలు. ఒక ద్వారం మూయబడినా కానీ నాకు ఇంకొక ద్వారం తెరవబడి, అలాగైనా మనం సేవ చేయడానికి దేవుడు కృప చూపించి సహాయం నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడాను ఆయన మనకు లో స్థాయిగా పనికిరాని వారుగా, అడుక్కునే వారిగా ఆయన చెయ్యడు. కానీ ప్రభు యొక్క మరి విశ్వాసతలో, ప్రార్థనలో, నేనైతే పరిచర్యలో మనమందరం కూడా సమిష్టిగా కలిసి దేవుణ్ణి ఆరాధించుటలో మనం ఎలా ఉండాలంటే, వేళ్లు పాతుకుపోయినటువంటి అంత గొప్ప విశ్వాస సహితమైనటువంటి వారుగా మనం జీవించాల్సినటువంటి అవసరత అక్కరత ఉంది. అద్భుతంగా ఫలిస్తాం మనం. నీవు దీవించబడిన దీవెనలు కంటికి కనిపిస్తుంది, అనేకులకు అది విస్తారంగా పండేటటువంటి మాదిరిగా నువ్వు అవుపిస్తావు, అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు, కాదంటారా? తర్వాత మాట మనం ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో ఆ మాట ఉంది, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ ప్రకారంగా దాన్ని మనము కన్సిస్టెన్సీ లెవెల్లో దాన్ని కొనసాగించాలి. హెచ్చించిపోకూడదు, మరీ డీప్గా వెళ్ళిపోకూడదు. సమతుల్యంగా, ఆత్మీయమైన సమతుల్యత అని బైబిల్ వివరణ ఇస్తుంది. సమతుల్యంగా ఉండాలి. పోయి ఫలించాల్సిన మనము ముండ్ల పొదల్లో చిక్కుకుంటే ఏమవుద్ది? చూస్తారు అనగదొక్కుతారు వాళ్ళు. కాదా? జరగదా? జరుగుతుంది. ఇదిగో ఉపరితలంలో విత్తనాలు పడ్డా, లేకుంటే త్రోవ పక్కన విత్తనాలు పడ్డా, ముండ్ల పొదల్లో పడినా గాని విత్తనము మొలకెత్తదు, ఫలభరితం అవ్వదు. తర్వాత 8వ వచనంలో కొన్ని విత్తనాలు మాత్రము మంచి నేలలో, సారవంతమైనటువంటి నేలలో అవి పడ్డాయి, అవి 60 అంతులుగా ఫలించాయి. 8వ వచనంలో మాట ఉంది. తర్వాత 30 వంతులుగా అది ఫలించాయి అని లేఖనాలు మనకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సంఘమా, మనం జ్ఞాపకం చేసుకున్న మంచి నేల. ఆ మంచి నేల ఈరోజు ఒక వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏం చెప్పాడంటే వాగ్దానంలో ముందుగా మిమ్మల్ని పవిత్రం చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. మంచి నేల, మీ హృదయము మంచిగా ఉండాలి అని అది మనకు తెలియజేస్తాం. మన హృదయాలు నిర్మలంగా అంటే పరిశుద్ధంగా, ఆ నిర్మలంగా మరి పవిత్రంగా, దేవునికి అనుకూలంగా మన హృదయాలు ఉండనివ్వాలి అన్నది ఆ సారాంశం. వాళ్ళు వింటున్నావా? పవిత్రమైనటువంటి హృదయం దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఈ మంచి నేల అనేటటువంటి మన హృదయానికి సాదృశ్యంగా దేవుడు అవి చెప్తూ, ఇలా గనుక నీ యొక్క హృదయం అనేటటువంటి ఆ నేలను నువ్వు పవిత్రంగా చేసుకున్నట్లయితే, నా వాక్యం అనేటువంటి విత్తనం అందులో పడితే, నేను నీకు చెప్పాను, నేను నీకు మాట ఇచ్చాను, వర్షం వంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తాను, గొప్ప అభివృద్ధి, గొప్ప ధాన్యాదులు, అది చాలా అభివృద్ధి ఫలభరితంగా ఉండటానికి అని ఇందాక అదే వాగ్దానం ఉంది. ఆ మాట బాగా పండుద్ది. సంఘమా,
ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు 118వ కీర్తన ప్రకారంగా ఈరోజు నన్ను అభివృద్ధి చేయి, ఈరోజు రక్షణ యొక్క ఆశీర్వాదాలు నేను అభివృద్ధి పొందడానికి నన్ను నా కుటుంబానికి దీవించు అని మనము పవిత్ర హృదయంతో నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మనము వేస్తున్నటువంటి విత్తనాలు ఏదైతే సత్కార్యక్రమాలు మన యొక్క జీవన వృత్తులు అనే విత్తనాలు మనము అది పంట కోసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, అది చాలా ఫలభరితంగా ఉంటుంది అని అబీమెలెకు యొక్క ఊరికి వెళ్ళాడు ఇస్సాకు. ఆ సమయంలో బాగా క్షామకాలం, కరువు కాలము, వర్షాలు లేవు. అలాంటి సమయంలో నిర్మలమైనటువంటి హృదయంతో గొప్ప విశ్వాసంతో విత్తనాలు వేసినటువంటి ఇస్సాకు నూరంతల పంటలు పండించాడు. ఆదికాండం 26వ అధ్యాయం చాలా ఫెమిలియర్ ఈ లేఖన భాగాలు మనందరికీ. 12 నుంచి 14 వచనాల్లో అది మాటలు వ్రాయబడింది. కనుక సంఘమా, ఈరోజు మన హృదయం అనేటటువంటి పొలం దేవుని యొక్క విత్తనం అనే వాక్యము నాటబట్టానికి, ఫలించడానికి అనువుగా, సదునుగా, పవిత్రంగా, పరిశుద్ధంగా మనము దీన్ని నిర్మాణం చేసుకోవాలి. అదే మన యొక్క ఈ పరికాష్ట అంతా కూడాను వ్యవసాయం మనం చేస్తా ఉన్నాం, హృదయాన్ని శుద్ధీకరించుకోవటానికి. అట్లా ఇస్సాకైతే ఆ యొక్క కరువు కాలంలో కూడాను, వర్షాలు లేకపోయిన కాలంలో కూడాను 100 రెట్లు పంటను కోసినట్లుగా మనం కూడా మన జీవితాల్లో 100 రెట్లు పంటను మనం కోసుకోవటానికి ఆస్కారం అవుతా ఉంది. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. వింటున్నారా? నేను మీకు వాగ్దానం చేశాను, మీలో పవిత్రత తీసివేశాను, మీరు బాగా అభివృద్ధి చెందడానికి నేను కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాను. కనుక నేను మీకు ఉపదేశిస్తున్నటువంటి ఈ ఉపదేశ సారాన్ని మీరు గ్రహించి ఆ ప్రకారంగా మీరు జీవించండి. ఎలా ఉంటారంటే, పంటలు పండాయి, ధాన్యాదులు మనం కోసుకోగలిగాము, కానీ ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం కూడా నువ్వు సుఖముగా, క్షేమంగా, సౌఖ్యంగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క మాట ప్రకారంగా, ఆ బోధ ప్రకారంగా నువ్వు జీవించడం మొదలు పెట్టాలి. అక్కడ తెలుపబడింది, నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశాన్ని మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అప్పుడు ఏం జరుగుద్ది అంటే, దీర్ఘాయువు, సుఖజీవము గడుచు సంవత్సరాలు నీవు శాంతి జీవితం కలిగి జీవిస్తావు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపెట్టి పోనీయకము. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాట చేత నువ్వు బ్రతుకుతూ ఉంటావో అందరి ఎడల నువ్వు దయ కలిగి ఉంటావు, అందరి ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉంటావు, అందరి ఎడల నువ్వు క్షమాగుణాన్ని కలిగి ఉంటావు, అందరిని నువ్వు క్షమిస్తావు, అందరితో నువ్వు కలివిడిగా ఉంటావు. క్షమాగుణం ఉండాలి, దయాగుణం ఉండాలి. ఇక్కడ రాయబడింది, నువ్వు దయ, కనికరం, జాలి, ప్రేమ, కలివిడి కలిసి ఉండు. ఇది నీ యొక్క తత్వం, క్రీస్తు తత్వం. ఆటోమేటిక్ గా అన్ని నీకు సమకూర్చబడతాయి. సహకారులు తయారవుతారు, ప్రేమ విస్తరిస్తుంది, ఆరోగ్యం పెళ్ళిబుగుతుంది, దీర్ఘాయుష్మంతుడిగా సుఖమైన, సౌఖ్యమైన, శాంతి జీవనం మనం కలుగుతుంది. ఇంతవరకు నువ్వు పొందిన ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇవి మనం కలిగి ఉంటే అవి ఆటోమేటిక్ కలిగి ఉంటాయి. మీకు అర్థమైంది కదా? ఈ దేవుని ఒక ఉపదేశ సారమంతా నువ్వు కలిగి ఉంటే ఆటోమేటిక్గా అవి కలిగి ఉంటే అది దేవుడు ఇచ్చిన మాట, అది వాగ్దానం. అవి తినుము, త్రాగుము, సుఖించుము, ప్రాణమా సంతోషించు, ఇంతకాలం నీ యొక్క పొలంలో ఇంత బాగా పండింది కనుక నువ్వు ఎంజాయ్ చేయి అని దేవుణ్ణి మర్చిపోయి, అది పుట్టించి అది అభివృద్ధి పరిచినటువంటి ఆయన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు బతికితే నీ క్షేమం ఉంటుందా? నీకు అభివృద్ధి ఉంటుందా? నీకు శాంతి ఉంటుందా? ఆ రాత్రికాల సమయంలో దేవుడు అడిగాడు, ఓ యవనస్తుడా, ఈ రాత్రి కాలమే నీ ప్రాణాన్ని కనుక దేవుడు అడిగితే ఈ డబ్బు, ధనము, ఈ ఆస్తి పాస్తి, ఈ పండిన ధాన్యం అంత నువ్వేం చేస్తావు? ఏం చేస్తావండి? ఇచ్చువాడు ఆయన, అభివృద్ధి చేయువాడు ఆయన, హెచ్చించువాడు ఆయన. ఆ దీవెనలు ఎడిపోతాయి, నువ్వు ఇలా లేకపోతే అవి పోతాయి ఆటోమేటిక్గా. నేను ఒకసారి ఒక సహోదరుడికి అడ్వైస్ చెప్పాను, నువ్వు డబ్బును మాత్రం ప్రేమించకు, దయచేసి దాని వెంట పోకు, అది రెక్కలు కట్టుకొని ఎగిరి వెళ్ళిపోతాయి. నిజం, అది నేను చెప్పేది కాదు, వాక్యంలో. చాలా చాలా ధనవంతులు ఈరోజు ధనవంతులుగా ఉండి రేపొద్దున భిక్షాటన చేసుకునే పరిస్థితుల్లో చాలా మంది జీవిస్తూ ఉన్నటువంటి నేపథ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక నువ్వు దేవుని యొక్క మాటలు అది నీ జీవితంలోకి అది విత్తనంలాగా నీ యొక్క పొలం, నీ హృదయం అనే పొలంలోకి ఆ విధంగా నువ్వు ఆస్వాదించి తీసుకున్నప్పుడు ఆ యొక్క విత్తనం బాగా ఎదిగి నువ్వు బాగా ఫలభరితుడిగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసి నువ్వు అభివృద్ధి పొందడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చినటువంటి దీవెనలు ఎటుపోయినాయి అంటే ఇవి మనం కలిగి ఉండాలి సుమా అని దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నాతో సహా. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొందిన వాడుగా అందరితో ప్రేమ తత్సంబంధం కలిగి జీవిస్తామని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. తర్వాత నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము.
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహము ఆరోగ్యము, నీ ఎముకములకు సత్తువు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గనులలో నుండి కొత్త ద్రాక్షారసము పొరలి పారును. నా కుమారుడా, ఈ మాటలు మనం కలిగి ఉండాలని దేవునికి హెచ్చరిక. నాన్నగారు అనేటటువంటి ఒక మాట, గాదిలో ధాన్యం అలాగే ఉండని, నా పిల్లడు మాత్రం బుడంకాయలాగా బాగా ఉండని అని. తిండి లేకుండా ఎట్లా వాళ్ళ సారంగా ఉంటారు? మనం 4 విషయాలు ఈ విధంగా మనం కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి మొదటి మాట అంటే, త్రోవ పక్కన ఎప్పుడు కూడాను విత్తనాలు విత్తకూడదు. తర్వాత ఉపరితలం పైన విత్తకూడదు. తర్వాత ముండ్ల పొదల్లో విత్తకూడదు. 4వదిగా వ్యవసాయానికి అనువుగా సమస్తం కూడా పొలం సిద్ధం చేసుకొని ఆ పవిత్రం చేసుకొని దాన్ని ఆ పొలంలో మరి విత్తనాలు నాటాలి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. అవును, అందులో మొదటి మాట, నీ సొంత ఆలోచన వద్దు. ఇందాక మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో, నీ సొంత ఆలోచన వద్దు, అస్సలే చేయొద్దు. ఒకరోజు ఏం జరిగిందంటే, యోనాకు దేవుడు చెప్పాడు, యోనా, నువ్వు నినివే ప్రజలు ఇలా ఉన్నారు, వారు తింటున్నారు, త్రాగుతున్నారు, విచ్చలవిడిగా చక్కగా వాళ్ళేవో వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. అది కాదు జీవితం, నేను కోరిన జీవితం అది కాదు. నువ్వు పో, నా మాటగా చెప్పు, పోవయ్యా అని అంటే, ఈ మహానుభావుడు తన ఆలోచన, తనకు తెలుసు దేవుని యొక్క శక్తి ఏంటో తనకు తెలుసు, కానీ ఆ దేవుని యొక్క మాటలు పెడచేవి పెట్టి నచ్చినట్లుగా ఇతను తర్షీసు ఓడ ఎక్కాడు. అయిందా? సుత్తే కాదు, సానం పడిపోయింది. సానం దెబ్బ తన పైన పడిపోయింది. కనుక సంఘమా, మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా మనం ఎప్పుడు కూడాను మన వివాహ వ్యవస్థ, కుటుంబ జీవితము, సంఘ కొనసాగింపు జీవితం మనం చేయకూడదు. చాలా సాదాసీదుగా అన్యులు అలా చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఎన్ని పొరపాట్లు కనిపిస్తున్నాయి చూడండి, ఎన్ని పొరపాట్లు కనిపిస్తున్నాయి చాలా కుటుంబాలు. ఈవెన్ మన క్రైస్తవ కుటుంబాల్లో కూడాను రోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదా కుటుంబాల కొరకు. ఎన్ని కుటుంబాలు వారు సవ్యంగా లేరు, శాంతి లేదు, సమాధానం లేదు. పెళ్లి చేసుకున్నారు ఎంతో ముచ్చటపడి, డబ్బు వెచ్చించి, అందరిని మెప్పించి ఒప్పించి, కానీ లాభం ఏమైంది? చాలా కష్టాల్లో ఉంది. కారణం ఏంటంటే, దేవుని యొక్క ఇచ్చ ప్రకారంగా, ఇష్ట ప్రకారంగా వారి యొక్క జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో పైన లేదా త్రోవ పక్కలాగా లేదా ఆ ముండ్ల పొదల్లో ఉన్నట్టుగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎక్కడ ఆశీర్వాదాలు ఎక్కడ ఎట్టుపోతున్నాయి? అంతా నీ దగ్గరే ఉంది, అంతా నీ చేతుల్లో ఉంది, మనతోనే దేవుడు ముడిపెట్టాడు. కనుక నీ సొంత ఆలోచనలు వద్దు, దేవుడు చెప్పినట్లుగా చేయుట ముద్దు. హింసించడం మొదలుపెట్టాడు. దమస్కు మార్గంలో ఆయన గుర్రం ఎక్కి ఓహో వీరుడుగా వెళ్తా ఉన్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా హింసించడానికి, ఆ తాగి తెచ్చుకోవటానికి. జరిగింది ఏంటంటే, దేవుడు ఒక్కటేస్తే కింద పడ్డాడు. ఆ తర్వాత బలవీరుడుగా ఉన్నటువంటి అతను నడవడానికి శక్తి లేదు, ఇంకొకడు వచ్చి అతనికి చేయి పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. దేవుడు నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? నువ్వు అది చేయకుండా, ఇష్టానుసారంగా నేను చెప్పినట్లు చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే దేవుడు ఊరుకుంటాడు? చూసి ఒక రోజు వేస్తాడు. మరి కనుక సంఘమ, మొదటి మాట, సొంత ఆలోచనలు వద్దు, దేవుని యొక్క మాట ప్రకారంగా బ్రతుకుట ముద్దు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చెప్పనివి చెయ్యొద్దు. చెప్పనివి చెయ్యొద్దు. ఆయన నీకు ఏదైతే వద్దన్నాడో వద్దు. ఉదాహరణకు నాకే ప్రార్థన చేస్తున్నప్పుడు కనిపించడానికి దేవుడు, సురేష్ సరే ఇక నువ్వు సంఘము వద్దులే, ఇంతటితో నువ్వు మానేయి అంటే నేను మానేయాల్సింది. ఎందుకంటే ఆయనది ఆ స్థానంలో మరి ఇంకే దైవ చిత్తం బ్రదర్ని లేపుతాడో, లేకుంటే ఇంకే దేవుడిని లేపుతాడో, లేకుంటే ఇంకే విజయ భాస్కర్ లేపుతాడో, పాలన లేపుతాడు. ఆయన ఇష్టం అది. ఆయన చెప్పనివి చెయ్యకుండుట దీవెన. మొదటి సామెతల గ్రంథము 13:9-13 వచనాల్లో మనం చూస్తాము. 15 అధ్యాయము 1 నుంచి 23 వచనాల్లో మనం చూస్తాం సౌలు జీవితం. ఈ మహానుభావుడు యుద్ధానికి అందరికి తీసుకెళ్లి ఏం చేశాడో తెలుసా? బలిసినవి మంచిగా ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెద్ద చేసుకొని అక్కడ కట్టి పెట్టాడు. సమయంలో వచ్చాడు, ఏందయ్యా బాబు ఈ రాత్రి పూట అంబే అని అరుస్తున్నాయి, మే అంటున్నాయి, ఏంది సంగతి అని అంటే అక్కడ అన్ని కూడా కట్టబడ్డాయి. ఓ సౌలు ఏంటది అరుస్తున్నాయంటే, లేదు సార్, నేను దేవునికి మరి బలి ఇవ్వడం కొరకు మంచివన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను కనుక అంబే అంటున్నాయి, నే అంటున్నాయి అని జవాబు ఇచ్చాడు ఆయన. దేనిదయ్యా, నేను వద్దన్నవి నువ్వు తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం దేవునికి ఇష్టమా? నేను వద్దన్నానే, దేవుడు వద్దన్నాడు కదా, అంతా కూడా నువ్వు దాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసి అని చెప్పాడు కదా, నువ్వెందుకు అవి తీసుకొచ్చావు? నువ్వు తీసుకొచ్చింది ఆయనకి అని స్వీకరిస్తాడా? ఒకడు మాట వినుట, ఆజ్ఞను పాటించుట మేలు,
కానీ ఇలా దేవుని మాట వినకుండా బలి అర్పించుట అది సోదే, అది విగ్రహారాధన, అది పాపము అని అదే సామ్యూయేలు గ్రంథంలో రాయబడింది. కనుక దేవుడు ఒక మాట చెప్తే అది వద్దు, మనకు అవసరం లేదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నువ్వు పాటిస్తే నువ్వు గొప్పగా అభివృద్ధి పొందు. దావీదుకు పొడిగించలేదా? పొడిగించాడు కదా. మోసేకు దేవుడు పొడిగించలేదా? పొడిగించాడు కదా. మరి నీ విషయంలో ఎందుకు? నువ్వు పొందిన ఆశీర్వాదాలు ఏవి? ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు కట్ అవుతున్నాయి? దేవుడు చెప్పనివి చెయ్యకూడదు. 3వ మాట, చెప్పేవి మానకూడదు. మళ్ళీ ఆయనది చేయమంటే ఖచ్చితంగా ఇక్కడ దూకేసాయి అంటే దూకేసేయాలంతే. భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలి. భర్త ఈస్ట్ అంటే ఇటు, వెస్ట్ అంటే ఇటు, ఇట్లా ఉండకూడదు. భార్యాభర్తలు కూడాను ఒకే మాట, ఒకే బాటలో ఉంటుండాలి. భర్తలు భార్యకు ప్రేమించాలి, భార్య ఏమో లోబడి ఉండాలి. భర్త ప్రేమించాలి, భార్య లోబడి ఉండాలి. మనం ఈ మాట అనగానే వాళ్ళలో ఒక చాలా ఆనందం వచ్చేస్తుంది, చాలా ఉత్సాహం అనిపిస్తుంది. మీ కుటుంబాల్లో కూడాను మీరు ఆ విధంగా మరి భార్యకు భర్తకు ఈ విధంగా మరి దేవుడు చెప్పే, నీ ప్రభువే చెప్పాడు కదా, నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ భర్తకు నువ్వు లోబడి ఉండు. ఎంత ముచ్చట! కుటుంబంలో శాంతి వికసిస్తుంది, ఆ శోభ వికసిస్తుంది. వారి యొక్క ఇద్దరు వైవాహిక జీవితంలో గొప్ప ఏమున్నా లేకున్నా గొప్ప ఆనందము, సుఖము, సౌఖ్యము, క్షేమం ఏర్పడుతుంది. దేవుడు చెప్పేవి మాత్రం మనం చేయాలి, ఆయన చెప్పనివి మనము అసలు చేయకూడదు. దేవుడు చెప్పాడు అబ్రహాంతో, అబ్రహాము నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, నువ్వు నాకు దానంగా ఇచ్చేసేయి అని అన్నాడు. మానేశాడా? యేసు ప్రభు వారు భూమి మీద ఉండేటప్పుడు భర్త కోల్పోయినటువంటి ఒక సహోదరిమని అందరూ కానుకలేస్తా ఉన్నారు. ఆమె కూడా కానుకేసి, ఆమె కూడా ఏమేసిందంటే ఉన్నదంతా వేసేసింది అని, ఆమెకున్న జీవనమంతా ఆమె ధారపోసింది అని. దేవుడు నీ జీవనమంతా అడిగేవాడా? ఉన్న ఒక్క కొడుకుని దేవుడు అడిగేసేవాడా? అడిగాడు. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం అడుగులు వేస్తే అత్యధికమైన ఆశీర్వాదాలకు మనము ఎంపిక చేయబడతాం, ఎన్నుకోబడతాం, ఏర్పాట్లో ఉన్నటువంటి వారం అవుతాం. చెప్పేవి చేయకుండా ఎప్పుడు మానకుండా ఉండాలి. చెప్పేవి మనం మానవద్దు, చెయ్యాలి తప్పకుండా. లోకమంతా బలత్కారంతో నిండిపోయింది, లోకమంతా పాపంతో నిండిపోయింది, ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు చూశాడు భూమిని అంతా కూడా ఆ విధంగా ఉంటే అప్పుడు నోవాహును దేవుడు పిలిచాడు. నోవాహు, ఈ తరంలో నువ్వే నా ఎదుట నిందారహితుడుగా ఉన్నావు కనుక నా కృప నీకు నేను ఇస్తా ఉన్నాను. నువ్వు నీ కుటుంబము బ్రతకడానికి, నువ్వు నీ కుటుంబము రక్షించబడటానికి ఇదిగో ఈ లెక్క ప్రకారంగా ఈ ఓడను నిర్మాణం చేయి. ఆదికాండము 6వ అధ్యాయము చిట్ట చివరి వచనం చూడండి. ఈ విధంగా నువ్వు చేయి ఆజ్ఞాపించగా చేశాడా? దేవుడు తనకి చెప్పినదంతా కూడాను అలా చేశాడు. జరిగింది ఏం తెలుసా? 9వ వచనంలో 9వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ అదంతా కూడాను దేవుడు తనకి ఒక నూతనమైన ప్రపంచంలోకి నడిపించాడు. ఒక నూతనమైన ప్రపంచంలోకి తీసుకొచ్చి అతనే మళ్ళీ భూమి మీద విస్తరించడానికి కొత్త సృష్టిని ఆవిష్కరింపజేశాడు. అలా నువ్వు దేవుడు చెప్పినట్లుగా నాటబడినట్లయితే అనేకమైనటువంటి మరి జాతి కొరకు నువ్వు మూల పురుషుడుగా గొప్ప అభివృద్ధి చెందేటటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి వారుగా అతనికి చెప్పిందంతా అలా చేశాడు అతను. మనము అలా చేయగలగాలి. హల్లెలూయా. 4వదిగా సహవాసము వీడకూడదు. సహవాసాన్ని కూడా మనము మానకూడదు. ఇదిగో నువ్వు విత్తబడ్డావు ఆత్మీయ జీవితంలో, దేవునితో నీ కనెక్టింగ్ ఉంది. నీ సహవాసము కోల్పోతే, నీ ఆత్మీయ జీవితం కోల్పోతే, నువ్వు అంటు కట్టబడి ద్రాక్ష చెట్టు ఆయన, ఆ ద్రాక్ష చెట్టుకు నువ్వు అంటు కట్టబడి లేకుండా ఏవో ఆ విశ్వాసం చూపుతూ అలా నువ్వు జీవించిస్తే నువ్వు ఫలభరితులుగా ఉంటావా? నువ్వు ఫలిస్తావా? నీ దీవెనలు ఎండిపోవా? ష్యూర్. కనుక సహవాసం మానకుడు. సహవాసం ఎలాంటిది అంటే దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఇది సమృద్ధి, దేవుని యొక్క కృపా పెన్నిధి. నేను అనటం లేదు. 2 మాటలు 2 ముచ్చట్లు అక్కడ మనం చూద్దాం ఒక్కసారి. మీరు చూడొచ్చు. మరి దేవుని యొక్క సన్నిధి నీకు సమృద్ధి, సంతృప్తి, ఆనందము, జీవపు ఊట ఇక్కడ ఉంది అని 36వ కీర్తనలో 7, 8 మీరు ఒకసారి చూడొచ్చు. ఎవరైనా తీసి చదవండి. మరి చదివితే గనుక దేవుని యొక్క సహవాసం నువ్వు ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఎన్ని పనులున్నా కానీ అవి అన్ని కూడా చేసి, లేకుంటే కొద్దిగా 1 గంట 2 గంటలు పోస్ట్ చేసి నువ్వు దేవుని సన్నిధికి సహవాసానికి రావాలి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను
ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించినిచ్చితివి. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము, లేక పొందుచున్నాము, వెలుగు కలిగి ఉన్నాము. దేవుణ్ణి అంటి వెంబడించిన వారిలో జీవపు వెలుగు ఉంటుందని యోహాను సువార్త 8:12లో రాయబడి ఉంది. వెలుగు అంటే మంచి సత్కార్యములు, మంచి ఫలములు అని రాసి ఉంది. మీరు చూడొచ్చు ఎఫెసు పత్రికలో ఈ మాట ఉంటుంది. 5:9 చూడండి ఒకసారి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఇది సత్కార్యములతో ముంగుర్తుగా ఉంది. ఎక్కడ? యేసుప్రభు వారి భూమి మీద ఉండేటప్పుడు ఈ మాట చెప్పారు. ఈ వెలుగు అనే సత్కార్యములు అని అంటాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంది. కనుక వెలుగు అంటే మంచి ఫలప్రదమైనటువంటి, ఆశీర్వాదింపబడినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితము. దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గనుక సంఘమా, మరి సహవాసాన్ని నువ్వు కోల్పోకూడదు. సహవాసాన్ని, దేవుని సన్నిధికి వచ్చుట నువ్వు మానకూడదు. సహవాసం నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసిన వాడు విజయ్ భాస్కర్ బ్రదరో, దైవచిత్తం బ్రదరో, ఇంకెవరో కాదు, లేకుంటే పాస్టర్ సురేష్ గారో కాదు. సహవాసానికి పిలిచిన వాడు ఎవరండి? దేవుడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంది. సహవాసానికి పిలిచిన వాడు దేవుడు. ఈ సహవాసంలో నువ్వు ఉంటే గనుక నువ్వు అమాంతంగా అభివృద్ధి పొందుతావు. కనుక సహవాసం నువ్వు మానకూడదు. సహవాసం నువ్వు తెంచుకోకూడదు. సహవాసానికి రాకుండా ఏవో లోకంలో రకరకాల కార్యక్రమాలు చేసుకోకూడదు. చాలా రెఫరెన్స్లు మనకు ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధికి రావాలి అని, సంఘ సహవాసం నువ్వు పాల్గొనాలని, నువ్వు సహవాసంలో ఉండాలని, నువ్వు గొప్ప అభివృద్ధి సాధిస్తావని యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుండి చిట్ట చివరి వచనం వరకు చూడొచ్చు. అక్కడ కూడా మీకు దొరుకుతుంది. రెండో మాట నేను జ్ఞాపం చేసి మనం ఈ వాక్యాన్ని మనం ముగిద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 నా విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదనియు అనుకొని దానిని నీవు ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన లోకస్తులైనటువంటి ఏ పనులు చేయకొయి ఉండిన ఎడల, దేశం యొక్క ఉన్నత స్థానంలో నిన్ను నేను ఎక్కిస్తాను. మన స్వాస్థ్యుల యొక్క, పితరుల యొక్క ఆశీర్వాదం అంతా నీ పైకి వస్తుంది, నీ కుటుంబం పైకి వస్తుంది, నీపై పొర్లి ప్రవహింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. అబ్రాహాము సంతానమైన మనము, అబ్రాహాం యొక్క స్వాస్థ్య ఆశీర్వాదాలు మనకు ఉంటాయా? లేవా? ఉంటాయి. కనుక సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుందాము. సంఘమా, ఈ తరుణంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సహవాసం నువ్వు ఎప్పుడు కూడా మానకూడదు. నీవు ఫలభరితుడుగా విత్తినటువంటి విత్తనము, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో, అవి పవిత్రమైనటువంటి నీ యొక్క హృదయమైన నేలపైన నువ్వు ఈ విధంగా విత్తించుకొని ఆ ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు చాలా ఫలభరితంగా దేవుని యొక్క సహవాసంలో ఫలభరితుడుగా ఉంటావు. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. అందుకే నిన్ను దేవుడు ఏర్పాటు చేసే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మాట రాసి ఉంది. దేవుడు వసించేటటువంటి స్థలంలో ఉండి ఏం చేశాడు అంటే ఎరుకో అనే లోకం వైపు నడిచి వచ్చేసాడు ఆయన. మనందరికీ తెలుసు ఈ హిస్టరీ. లూకా సువార్త 10వ అధ్యాయంలో 30 నుండి ఆ మాటలు రాయబడ్డాయి. 30వ వచనంలో చాలా క్లియర్గా ఈ మాట మెన్షన్. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక ప్రయాణికుడి గురించి వ్రాయబడింది. అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడంటే యెరూషలేము యొక్క సహవాసంలో అతను ఉన్నాడు. యెరూషలేము మందిరంలో ఎవరుంటారు? పరిశుద్ధుడు దేవుడు ఉంటాడు. యెరూషలేము మందిరంలో ఆ సహవాసంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. మరి అలాంటి సహవాసమైన పరిశుద్ధమైన సహవాసం నుండి ఈ మానవుడు ఏం చేయడానికి అంటే అక్కడి నుంచి ఎరుకోకి ప్రయాణమై వచ్చేసాడు. వస్తూ ఎక్కడ చిక్కాడండి? దొంగల చేత చిక్కాడు. చదువమ్మ మాట అక్కడ ఉంది 30వ వచనం. అందుకు యేసు, మన సహవాసం ఎవరితో ఉండాలంటే యేసయ్యతో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలంటే ప్రభు యొక్క సన్నిధాన వర్తనులై ఉన్నటువంటి వారితో ఉండాలి. మన సహవాసము లోకంతో కాదు. లోకం ఎలాంటిదంటే నిన్ను అర్థం చేసుకోలేరు, నిన్ను వాళ్ళు సహించలేరు, నిన్ను వాళ్ళు భరించలేరు. ఎందుకో తెలుసా? లోకపరమైనటువంటి కార్యకలాపాలను చేస్తావా, నీతో సహవాసించడానికి వాళ్ళు ఇష్టపడరు. చాలా వరకు వాళ్ళతో స్నేహం కలిగి అవసరమైతే 100 రూపాయలు అడిగితే, 1,00,000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చేసి బాబు నువ్వు బ్రతుకు అని చెప్పాలి, అంతే. కానీ వాళ్ళతో మన సహవాసం అవసరం లేదు. వారికి ఏ సహవాసం ఏదైనా సహాయం కావాలనుకుంటే మన చేతనైతే సహాయం చేయాలి, మన వాళ్ళకి దూరంగా ఉండాలి. కానీ మన యొక్క సహవాసం
వాళ్ళతో అంటుకట్టబడి ఉన్నట్లయితే మనం కూడాను 6 మాసాలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు అన్నట్టు నానుడి ప్రకారంగా మన జీవితాలు కూడా ఖరాబ్ అవుద్ది. కనుక లోకంతో మన సహవాసం కాదు, దొంగల చేత చిక్కినట్లుగా లేకుంటే ఫలభర్తిలుగా దేవునికి దూరం వెళ్ళిపోయి ఫలభరితంగా ఉండడానికి ఆస్కారాలు లేకుండా దేవుడు దీవించినటువంటి దీవెనలు ఏవి అంటే సమాధానం చెప్పకుండా మనం ఊరుకొని ఇలా చేతులు కట్టుకుంటే లాభం లేదు. దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తే ఇదిగో ఫలభరితులుగా మనము జీవిస్తాం. త్రోవ పక్కన పడి ఉన్నటువంటి విత్తబడినటువంటి విత్తనాలు పక్షులు ఎత్తుకుని వెళ్ళాయి. ఉపరితలం పైన పడినటువంటి విత్తనాలు సూర్యుడు రాగానే ఎండకు మాడి అది చచ్చిపోయాయి. ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు, ఆ ముండ్ల పొదలు, ఈ విత్తనము మొలకెత్తింది కానీ అది ఎదగకుండగా అంచేసింది. లోకం మనల్ని అలా అంచేసేటటువంటి పరిస్థితి